ఈ మూవీ స్టార్టింగ్లో ఒక అమ్మాయి కెమెరా ముందుకు వస్తుంది. ఉన్నట్టుండి ఒక కత్తిని తీసుకుని తన దవడ భాగాన్ని మొత్తం చాలా ఘోరంగా కట్ చేసుకుంటుంది. ఇలాంటి భయంకరమైన వీడియోని చూసిన ఎలిన్ అనే అమ్మాయి భయంతో అరుస్తూ కింద పడిపోతుంది. ఆమె చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆమెని కూల్ చేయాలి అనుకుంటారు. అయితే అంతటితో ఆమె ఊరుకోదు. అక్కడే ఉన్న లైరా అనే అమ్మాయి ఆమెను చూస్తూ ఉంటుంది. ఆ వీడియోను చూసి భయపడిన ఎలిన్ ఆ రోజు నుండి కంపెనీకి రాదు. ఆమె గురించి అక్కడ ఉన్న వర్కర్లందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటల ద్వారా మనకి తెలిసేది ఏంటంటే ఎలినా ఫ్రెండ్ ఈ లైరా. మరుసటి రోజు ఎప్పట్లాగే ఆఫీస్ స్టార్ట్ అవుతుంది. సెక్యూరిటీ గార్డ్ సీసీ కెమెరా ద్వారా అందరినీ గమనిస్తూ ఉంటాడు. లైరా కూడా అందరితో పాటు పనికి వస్తుంది. లైరా ఒక కంటెంట్ మోడరేటర్. ఆమె మాత్రమే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ అదే పని చేస్తూ ఉంటారు. ఆ పని ద్వారా అక్కడ ఉండే వాళ్ళ మెంటల్ ప్రెషర్ ఎక్కువ అవుతూ ఉంటుంది. దాంతోపాటు మెంటల్ హెల్త్ కూడా పాడైపోతుంది. ఇంతకీ వాళ్ళ పని ఏంటంటే ఇంటర్నెట్ లో అప్లోడ్ అయ్యే వీడియోలన్నీ వేరే వేరే ప్లాట్ఫామ్స్ లో ప్లే అవ్వాలా వద్దా అని డిసైడ్ చేసేవాళ్ళు. అయితే ఇంటర్నెట్ లో ప్రతిరోజు కొన్ని వేల వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. మర్డర్, అనిమల్ క్రూయాలిటీ, హారాస్మెంట్, డార్క్ వెబ్ లో ఉన్న వైలెంట్ వీడియోస్ అన్ని వస్తూ ఉంటాయి. చూడ్డానికి ఇబ్బందికరంగా ఉన్న వీడియోస్ అన్నిటిని వాళ్ళు చెక్ చేసి డిలీట్ చేయాలి. అందువల్ల వాళ్ళు ఆ వీడియోస్ ని పూర్తిగా చూడాలి. ప్రతిరోజు అలా డిస్టర్బింగ్ వీడియోస్ ని చూసి అందరి మనస్సు పాడైపోతుంది. కొన్నిసార్లు ఆ వీడియోస్ ని పూర్తిగా చూడకుండా రిమూవ్ చేయడానికి బదులు అప్రూవ్ చేసేస్తూ ఉంటారు. అదే ప్రాసెస్ లో లైరా 3 వీడియోస్ ని రిమూవ్ చేయడానికి బదులు పూర్తిగా చూడకుండా అప్రూవ్ చేసేస్తుంది. అందుకు వాళ్ళ బాస్ సైమన్ లైరాని పిలిపించి మాట్లాడుతూ ఉంటాడు. లైరా అతనికి సారీ చెబుతుంది. అప్పుడే ఆమె చెయ్యి షేక్ అవుతుంది. దానికి కారణం లైరా ఆమెకు తెలియకుండానే ఒక డ్రగ్ కి అడిక్ట్ అయిపోయి ఉంటుంది. ఆ డ్రగ్ ని సప్లై చేసేది వేరెవరో కాదు, వాళ్ళ బాసే. నిజానికి ఆ పని మెంటల్ హెల్త్ మీద చాలా ప్రభావం చూపడంతో అతను యాంటీ డిప్రెషన్ పిల్స్ అనే పేరుతో వేరొక డ్రగ్ ని వాళ్ళ వర్కర్స్ కి ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే అందరూ సరిగ్గా పనిచేయాలి అని చెప్పేసి డ్రగ్ ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు లైరా కూడా ఆ పిల్స్ ని తీసుకుంటుంది. ఒకవేళ ఆ పిల్స్ ని యూజ్ చేయకపోతే లైరాకి పని చేయడం చేత కాదు. ఎక్కువగా ఆమె నైట్ షిఫ్ట్ పనులే చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమెకి డబ్బు ఇప్పుడు చాలా అవసరం కాబట్టి. అలా లాగిన్ అయినప్పుడు లైరాకి వచ్చిన మొదటి వీడియోని ఒక ప్లేస్ లో అనాథగా పడి ఉన్న ఒక డెడ్ బాడీది. అలా ఆమెకి చాలా వైలెంట్ గా అనిపించిన వీడియోస్ అన్ని డిలీట్ చేస్తుంది. తర్వాత వాళ్ళ ఆఫీస్ లో ఒక మీటింగ్ నడుస్తుంది. ఎలిన్ ఆఫీస్ కి రావట్లేదు అనే విషయాన్ని కూడా అక్కడ చర్చించుకుంటారు. తర్వాత రెస్ట్ ఏరియాలో వర్కర్స్ అందరూ టైం పాస్ చేసి వాళ్ళ పనిని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఒక పిల్లిని సజీవంగా కాలుస్తున్న ఒక వ్యక్తి యొక్క వీడియోని డిలీట్ చేసి లైరా ఆ రోజు పనిని పూర్తి చేసి లాగౌట్ చేస్తుంది. వాష్రూమ్ కి వెళ్లి ఆ పిల్స్ ని తీసుకుంటుంది. అయితే ఆ వాష్రూమ్ లో తనతో పాటు ఒక పాప కూడా ఉంటుంది. అయితే లైరా ఆ పాపని గమనించకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత కంపెనీ బయట ఉన్న ఒక స్టోర్ కి వెళ్తుంది. అక్కడికి వెళ్లిన తర్వాత లైరా దగ్గరికి జేస్ అనే వ్యక్తి వస్తాడు. అతను లైరా పనిచేసే కంపెనీ యొక్క పై ఫ్లోర్ లో ఉన్న బిల్డింగ్ లో ఐటీ వర్క్ చేస్తూ ఉంటాడు. నిజానికి ఆ వ్యక్తి లైరాని ఇష్టపడుతూ ఉంటాడు. అయితే ఆమెని మాట్లాడించడానికి ప్రయత్నిస్తాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక సౌండ్ వినిపిస్తుంది. జనాలందరూ అదేంటో చూద్దామని చెప్పేసి బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. అయితే అప్పుడు లైరాకి తెలిసే ఒక విషయం ఏంటంటే ఎవరో ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటారు. జేస్ తో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ వీడియో తీస్తూ ఉంటారు. ఆ చనిపోయింది ఎవరు అని చెప్పేసి అందరూ చూస్తూ ఉన్నప్పుడు లైరా కూడా చూసి షాక్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ చనిపోయింది లైరా ఫ్రెండ్ అయిన ఎలిన్. మనం ఫస్ట్ సీన్ లో చూసాం కదా, ఈమెనే ఎలిన్ వాళ్ళ కంపెనీ బిల్డింగ్ మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటుంది. చనిపోయే ముందు హెలెన్ లైరాని ఫాలో చేసింది అనే సంగతి సీసీ కెమెరాస్ ద్వారా మనకు తెలుస్తుంది. ఇంతకు ముందు వాష్రూమ్ లో మనకు కనిపించిన అమ్మాయి కూడా హెలెనే. మరుసటి రోజు హెలెన్ చనిపోయిన విషయం అందరికీ తెలిసిపోతుంది. ఆ వర్కర్స్ అందరినీ విచారించడానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వస్తారు. వాళ్ళందరి దగ్గర మాట్లాడతారు. లైరా హెలెన్ ఫ్రెండ్ అవ్వడంతో ఈ కేసులో నీ సహాయం ఏమైనా దొరుకుతుందా అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. అందుకు లైరా సహాయం చేయడం కుదరదు అని చెబుతుంది. ఎందుకంటే లైరా సెల్ఫీస్ అమ్మాయి కాబట్టి ఎవరికి సహాయం చేయకుండా నేను నా పని అంతే అనేలా ఉంటుంది. అప్పుడు ఇన్వెస్టిగేటర్స్ హెలెన్ చావుని సూసైడ్ అని చెప్పేసి ఆ కేసుని క్లోజ్ చేసేస్తారు. తర్వాత లైరా స్టోర్ లో ఉన్నప్పుడు ఆమెకి సీసీటీవీలో హెలెన్ కనిపిస్తుంది. అది చూసి లైరా షాక్ అయిపోయి మొత్తం చెక్ చేస్తుంది. అయితే ఎవ్వరు ఉండరు. ఇటువైపు ఆ కంపెనీ వర్కర్స్ హెలెన్ చావు గురించి ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతూ ఉంటారు. చనిపోయిన వ్యక్తి గురించి ఇలా మాట్లాడడం లైరాకి ఏమాత్రం నచ్చదు.
అప్పుడు మనకి ఒక ఫ్లాష్ బ్యాక్ ను చూపిస్తారు. అదేంటంటే లైరా అండ్ హెలెన్ ఇద్దరు ఒంటరిగా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు అలా మాట్లాడుకోవడం చూస్తూ ఉంటే వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. తర్వాత లైరా మళ్ళీ తన పనికి వెళ్ళిపోతుంది. వచ్చిన క్రీపీ వీడియోస్ చూసి బాగా డిస్టర్బ్ అయిపోతుంది. అక్కడ పనిచేసే ఇంకో అమ్మాయి అదే వీడియోని చూసి భయంతో అరుస్తూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇదంతా చూసి అప్సెట్ అయిపోయిన లైరా టెర్రస్ పైకి వెళ్ళి అక్కడికి జెస్ కూడా వస్తాడు. అలా వాళ్ళిద్దరూ చాలా సేపు మాట్లాడుకుంటారు. అలా లైరా తన జీవితంలో జరిగిన ఒక చేదు అనుభవం గురించి చెబుతుంది. మా సైడ్ ఒక నమ్మకం ఉంది. అదేంటంటే ఎవరింట్లో అయితే కుక్క ఒకేసారిగా మొరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా ఎవరైనా చనిపోతారో ఆ మూఢనమ్మకం మా నాన్నకి చాలా ఉండేది. అందుకు మా నాన్న మేం పెంచుకున్న పెంపుడు కుక్కని చాలా దారుణంగా చంపేశాడు అని చెబుతుంది. ఈ ఇన్సిడెంట్ ని లైరా తన ఫ్రెండ్ అయిన హెలెన్ కి ఒక రోజు చెప్పి ఉంటుంది. హెలెన్ కి లైరా ఒక షెల్ఫిష్ అమ్మాయి అని తెలుసు. ఇక ప్రెజెంట్ లోకి వస్తే లైరా జెస్ తో పాటు ఒక పార్టీలో ఉంటుంది. అక్కడ కూడా ఆమెకి హెలెన్ ఆత్మ కనిపిస్తూ ఉంటుంది. దాంతో చాలా భయపడిన లైరా వాష్రూమ్ కి వెళ్లి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఆమెకి ఆ రోజు చూసిన అన్ని డిస్టర్బింగ్ వీడియోస్ గుర్తుకొచ్చి ఆమె భయం ఇంకా రెట్టింపు అవుతుంది. అప్పుడు లైరాకి ఇంకొక ఇన్సిడెంట్ కూడా గుర్తుకొస్తుంది. అదే తన తండ్రి కుక్కని చంపేసిన ఇన్సిడెంట్. అయితే మనకి ఆ కుక్క ప్లేస్ లో ఒక అమ్మాయిని చూపిస్తారు. దీని ద్వారా మనకు తెలిసేది ఏంటంటే లైరా వాళ్ళ ఫాదర్ చంపింది కుక్కని కాదు, నిజంగా అమ్మాయినే. ఆ మహిళ ఎవరో కాదో లైరా వాళ్ళ అమ్మ. అయితే లైరా మాత్రం ఆ చావని ఒప్పుకోకుండా మా నాన్న చంపింది మా అమ్మను కాదు కుక్కని అని చెప్పేసి నమ్ముతూ బ్రతుకుతుంది. మరుసటి రోజు యాజిటీస్ గా లైరా వర్క్ లో జాయిన్ అవుతుంది. ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యే వీడియోని చూసి దాన్ని డిలీట్ చేయకుండా ఇగ్నోర్ చేస్తుంది. ఎందుకంటే ఆ వీడియో చాలా ఇంపార్టెంట్. అది ఎందుకు అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది. అయితే అది నైట్ షిఫ్ట్ వర్క్ అవడంతో అక్కడ పెద్దగా వర్కర్స్ ఎవరో తనతో పాటు ఉండరు. అలా ఉండగా ఒక ఐడి ద్వారా ఒక వీడియో అప్లోడ్ అవుతుంది. ఆ వీడియోని చూసిన లైరా షాక్ అయిపోతుంది. ఆ వీడియో ఏంటంటే లైరా ఫ్రెండ్ అయిన హెలెన్ యొక్క సూసైడ్ వీడియో. ఆ వీడియోలో తప్పంతా నీదే అని చెబుతూ హెలెన్ బిల్డింగ్ పై నుండి దూకి చనిపోతుంది. అది చూసి లైరా షాక్ అయిపోయి తన బాస్ ని పిలిచి ఆ వీడియోని తనకు చూపిస్తుంది. ఆ వీడియోని చూసిన ఆ బాస్ కూడా షాక్ అయిపోయి ఆ వీడియోని డిలీట్ చేయిస్తాడు. తనకి తన కంపెనీ రెప్యుటేషన్ చాలా ఇంపార్టెంట్. అలా ఉండగా ఇంకొక వీడియో అదే ఐడి నుండి అప్లోడ్ అవుతుంది. ఆ వీడియో ద్వారా తెలిసేది ఏంటంటే ఆఫీస్ లోపలికి ఎవరో వచ్చారో అని. అప్పుడు సైమన్ సెక్యూరిటీ గార్డ్ కి కాల్ చేసి చెక్ చేయమని చెబుతాడు. ఇంతలోనే లైరాకి ఏదో ఒక విషయం గుర్తుకొచ్చి జేస్కి కాల్ చేస్తుంది. హెలెన్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు నువ్వు దాన్ని వీడియో తీసావు. ఆ వీడియో ఇప్పుడు నీతో ఉంటే నాకు వెంటనే షేర్ చేయి అని చెబుతుంది. అప్పుడు జేస్ ఆ వీడియోని తనకి సెండ్ చేస్తాడు. ఆ వీడియోని చెక్ చేస్తూ ఉన్నప్పుడు చనిపోయిన హెలెన్ దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు. అతను తన ఫోన్ ని తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు లైరాకి ఈ వీడియోస్ ని అప్లోడ్ చేస్తున్నది ఆ ఫోన్ తీసుకుని వెళ్ళిపోయిన వ్యక్తి అని అర్థమవుతుంది. అప్పుడు లైరాకి ఇంకొక వీడియో గురించి గుర్తుకొచ్చి దాన్ని చెక్ చేస్తుంది. ఆ వీడియో ఎవరిదంటే ఇంతకుముందు ఆమె అప్రూవ్ చేసిన ఆ యాక్సిడెంట్ వీడియో. దాన్ని డీప్ గా అబ్జర్వ్ చేసినప్పుడు ఆమెకి తెలిసేది ఏంటంటే ఆ యాక్సిడెంట్ లో చనిపోయిన ఆ వ్యక్తే హెలెన్ ఫోన్ ని దొంగిలించిన వ్యక్తి. ఆ ఫోన్ ఎప్పుడైతే దొంగిలించాడో అప్పుడే ఆ వ్యక్తి చనిపోయి ఉంటాడు. ఇతను చనిపోయాడు అంటే మరి ఇప్పుడు హెలెన్ ఫోన్ ఎవరికి దొరికింది? ఈ వీడియోస్ ని అప్లోడ్ చేస్తున్న ఆ వ్యక్తి ఎవరు అని చెప్పేసి లైరా ఆలోచించడం మొదలు పెడుతుంది. అప్పుడు లైరా ఆ యాక్సిడెంట్ క్లిప్ ని జూమ్ చేసి చూస్తూ ఉన్నప్పుడు అందులో లైరాకి హెలెన్ ఆత్మ కనిపిస్తుంది. ఈ పనులన్నీ చేస్తున్నది హెలెన్ ఆత్మ అని ఆమెకి అర్థమైపోతుంది. ఇటువైపు సెక్యూరిటీ గార్డ్ అన్ని వైపులా చెక్ చేస్తూ ఉంటాడు. కానీ అతనికి ఎవరూ కనిపించరు. అదే టైంలో అతనిపై హెలెన్ ఆత్మ అటాక్ చేస్తుంది. దాంతో ఆ సెక్యూరిటీ గార్డ్ ఆమెకి పొసెస్ అయిపోతాడు. ఇటువైపు మరొక వీడియో అదే ఐడితో అప్లోడ్ అవుతుంది. చాలా భయంతో లైరా ఆ వీడియోని చూస్తూ ఉన్నప్పుడు అందులో ఉన్న పొసెస్ అయిపోయిన ఆ సెక్యూరిటీ గార్డ్ షూట్ చేసుకుని చనిపోతాడు. దాన్ని చూసిన లైరా చాలా భయపడుతుంది. అదే టైంలో ఇంకొక వీడియో కూడా అప్లోడ్ అవుతుంది. అదేంటంటే ఆ సెక్యూరిటీ గార్డ్ ని వెతుక్కుంటూ వెళ్ళిన తన బాస్ సైమన్ మీద కూడా హెలెన్ ఆత్మ దాడి చేస్తూ ఉంటుంది. అతని తలని డోర్ లో ఇరికించి డోర్ ని చాలా స్పీడ్ గా క్లోజ్ చేసి అతని తల కట్ అయ్యేలాగా చేస్తుంది. అలాంటి భయంకరమైన వీడియో చూసిన లైరా తన భయాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంది. అదే టైంలో లైట్స్ అన్ని ఆఫ్ అయిపోతాయి. వెంటనే జెస్కి కాల్ చేసి రమ్మని చెబుతుంది. ఇక జెస్కి ఏం చేయాలో అర్థం కాక అక్కడ ఉండి ఆ సెక్యూరిటీస్ అందరినీ పిలిచి లైరాని వెతకడానికి వెళ్తాడు. ఇటువైపు హెలెన్ ఆత్మ లైరాని భయపెట్టడం స్టార్ట్ చేస్తుంది. డైరెక్ట్ గా తన ముందుకు వచ్చి అటాక్ చేసినట్టు భయపెట్టిస్తుంది. ఇక లైరా అక్కడ ఉండకుండా అక్కడి నుంచి పారిపోతుంది. అలా ఒక గ్లాస్ డోర్ ని పగలగొట్టి దాని నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి కూడా హెలెన్ ఆత్మ వస్తుంది. తన భయంకరమైన ఫేస్ తో ఆమెను భయపెడుతూ ఉన్నప్పుడు సీన్ చేంజ్ అయిపోతుంది.
ఈ సీన్ పాస్ట్ లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకు ఈ మూవీలో ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు మనకి హెలెన్ స్టోరీ గురించి కంప్లీట్ గా తెలుస్తుంది. హెలెన్ కి ఎలాంటి వర్క్ ఉందో మనకు తెలుసు. ఆ వర్క్ ద్వారా ఆమె మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది. అలా ఉండగా ఒక మహిళ తన దవడని కట్ చేసుకుంటున్న వీడియో చూసి హెలెన్ పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయి ఉంటుంది. అది చూసి తన బాస్ హెలెన్ తో మాట్లాడడానికి ఆఫీస్ రూమ్ కి పిలిపించుకుంటాడు. ఆమె డిప్రెషన్ లో ఉంది అని తెలిసి ఆమెతో చాలాసేపు మాట్లాడి యాంటీ డిప్రెషన్ పిల్ ని ఆమెకి ఇస్తాడు. అయితే అది స్పృహ కోల్పోయేలా చేసే డ్రగ్ అని చెప్పేసి హెలెన్ కి తెలీదు. ఎప్పుడైతే హెలెన్ స్పృహ కోల్పోతుందో అప్పుడు ఆ బాస్ తనతో చెడుగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. బలవంతంగా ఆమెని అత్యాచారం చేస్తాడు. ఇదంతా లైరా దూరం నుండి గమనించినా కూడా తన ఫ్రెండ్ కి అస్సలు సహాయం చేయదు. ఈ తలనొప్పంతా నాకు అవసరమా అని చెప్పేసి సైలెంట్ అయిపోయి ఉంటుంది. అతని ఆఫీస్ రూమ్ లో జరిగిందంతా ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయిపోయి ఉంటుంది. అయితే సైమన్ దగ్గర ఉన్న ఆ సెక్యూరిటీ గార్డ్ ఆ ఫుటేజ్ అంతా డిలీట్ చేసి ఉంటాడు. నా ఫ్రెండ్ నాకు సహాయం చేయలేదు అనే కారణంతో హెలెన్ ఆత్మకి కోపం వచ్చి ఉంటుంది. ఇదంతా హెలెన్ లైరాకి వీడియో రూపంలో చూపిస్తుంది. ఆ వీడియో చూసిన లైరా దయచేసి నన్ను క్షమించు ప్లీజ్ అని చెప్పేసి ఏడుస్తూ అడుక్కుంటుంది. తన జీవితంలో జరిగిన ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ ని పదే పదే చెబుతూ సారీ చెబుతుంది. దాంతో హెలెన్ ఆత్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా ఆ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత జెస్ సెక్యూరిటీ గార్డ్స్ తీసుకుని అక్కడికి వస్తాడు. లైరాని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంతటితో ఈ సీన్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ మనకి ఒక ఇంటర్వ్యూ జరుగుతున్నట్టు చూపిస్తారు. అక్కడ ఇంటర్వ్యూ ఇస్తుంది లైరా. ఆమె ఎదురుగా చీకట్లో జర్నలిస్ట్ ఉంటుంది. అక్కడ లైరా ఏం చెప్పదలుచుకుందంటే తన కంపెనీలో జరుగుతున్న ఆ చెడ్డ పనుల గురించి షేర్ చేసుకుంటుంది. సెక్యూరిటీ రీజన్స్ కోసం లైలా ఒక మాస్క్ ని వేసుకుని ఉంటుంది. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు జర్నలిస్ట్ ఒక ప్రశ్న వేస్తుంది. అలా వినిపిస్తున్న ఆ సౌండ్ ఒక డిమానిక్ వాయిస్ లాగా చేంజ్ అవుతుంది. అప్పుడు లైరా యొక్క ముక్కులో నుండి చెవుల్లో నుండి కళ్ళ నుండి రక్తం వస్తుంది. అప్పుడు మనకి అర్థమవుతుంది ఆ హెలెన్ ఆత్మ ఆ జర్నలిస్ట్ బాడీలోకి పొసెస్ అయిపోయింది అని చెప్పి. నిజానికి హెలెన్ లైరాని క్షమించలేదు. ఆమెకి శిక్ష వెయ్యాలి అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ వచ్చి ఉంటుంది. అప్పుడు ఆమె ముందే ఒక కంప్యూటర్ సిస్టమ్ వస్తుంది. ఆ స్క్రీన్ లో తన దవడని కట్టర్తో కట్ చేసి చర్మాన్ని పీకుతూ ఉన్నట్టు ఒక మహిళ కనిపిస్తుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ మహిళ ప్లేస్ లోనే ఇప్పుడు లైరా కూడా కూర్చొని ఉంటుంది. అలా హెలెన్ లైరాని చాలా టార్చర్ చేసి చంపేస్తుంది. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.